రాష్ట్రంలో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల ప్రభావం, ప్రాజెక్టుల సన్నద్ధత, రైతులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రాజెక్టుల మరమ్మతులు, విపత్తు నిర్వహణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వర్షాకాల సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోంశాఖ, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నైరుతి రుతుపవనాల పరిస్థితి, రాష్ట్రంలో నమోదయ్యే వర్షపాతం, ఎల్నినో ప్రభావం తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పంటలు, పంటల మార్పిడి విధానం, పంటల వైవిధ్యంపై రైతులకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ, పనులపై ఆరా తీసిన సీఎం గేట్లు సహా అన్ని మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్వహణ పనులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న 1000 కోట్ల రూపాయల నిధులను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం జరిగిన సందర్భాల్లో అధికారులు వెంటనే స్పందించి బాధితులకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మొత్తంగా వర్షాకాల సన్నద్ధతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఈ సమీక్షా సమావేశం ద్వారా స్పష్టమైంది. రైతుల రక్షణతో పాటు ప్రజామౌలిక సదుపాయాల సంరక్షణకు ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేస్తోంది.